అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ యువతికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. చిన్న వయసులోనే సభలో అడుగు పెట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. అన్ని వర్గాలకి అనుకూలంగా బడ్జెట్ ఉంటుందని ఆయన తెలిపారు. మా ప్రభుత్వంలో నిరుద్యోగ యువతికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల సూచనలన్నీ తీసుకుని ముందుకు వెళతామంటున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకటేష్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా మీరు ముందు నుంచి కూడా నిరుద్యోగ అంశం పైన పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేసినటువంటి ఎట్లా ఉండబోతుంది? ముందుగా ఏదైతే గత 10 సంవత్సరాలుగా నేను చేసిన పోరాటాన్ని ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి నాకు గుర్తింపు వచ్చే విధంగా చేసిన మీడియా సోదరులకి, ప్రైమ్ నైన్ న్యూస్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఏదైతే నేను చేసిన సమస్యలు చూసినానో, సమస్యలు తెలుసుకున్నానో, ఆ ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా మా ముఖ్యమంత్రి గారు అడుగులేస్తారు. ఈ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులం మా కులం, యువ కులం, ఆ యువ కులానికి ప్రతినిధిగా బల్మూరి వెంకట్ ఉండబోతుండు. వాళ్ళ ప్రతి సమస్యని తీర్చడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తా. దానితో పాటు శాసన మండలిలో ఏదో ప్రజలకి తప్పుదోవ పట్టించి ఆ శాసన మండలిలో ఉన్న కవిత గారు మరికొంతమంది సభ్యులు రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ విమర్శలతోటి తగిన సమాధానం వారికి ఇస్తాను. మీరు అతి చిన్న వయసులో సభలో అడుగు పెట్టబోతున్నారు. నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం పైన మీరు ఎట్లాంటి ఒత్తిడి చేయబోతున్నారు? ప్రభుత్వము మండలి కానీ శాసనసభ కానీ ఏదైతే ప్రజల పక్షాన ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఎత్తుచూపనికి ప్రతిపక్షానికి అవకాశం ఇస్తాం. ప్రతిపక్షం ఏదైనా సలహా సూచనలు ఇచ్చినా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే తప్పనిసరిగా వాటిని స్వీకరిస్తూ, వారు ఏదైనా తప్పుడు మాటలు బట్టి తప్పుడు రకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం. దానితో పాటు శాసన మండలి సభకి వెళ్ళి ఏదైతే యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి యువకుల ప్రతినిధిగా వారి సమస్యలు వారి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నాం కూడా శాసన మండలిలో ఎన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెన్సీ తోటి మాట్లాడడం జరుగుతుంది. ఈ సభలో ఏమన్నా నిరుద్యోగులకి గుడ్ న్యూస్ ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? 100% నిరుద్యోగులకు ఏదైతే మొదటి సంవత్సరంలో ఇస్తానో 2 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా భర్తీ చేస్తాము. ఎప్పుడు ఏంది అనేది కూడా దానిపైన మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు అంశం పైన మాట్లాడుతారు. ఇది మొత్తాన్ని చూసుకుంటే ఈ సభలో మాత్రం నిరుద్యోగుల కోసం పోరాడినటువంటి బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఈ సభలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తప్పకుండా ఉంటుందంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ మధుతో నాగేంద్ర, ప్రైమ్ నైన్ న్యూస్.